గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ జాబితా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. పనిచేసే వారికి పదవులు దక్కుతాయని సంకేతం పంపాలని భావించిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య, దళవాయి రమాదేవికి ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న వర్లరామయ్యకు ఎస్సీ కోటాలో మండలిలో ప్రాతినిధ్యం దక్కింది. అనంతపురంలో డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న రమాదేవికి బీసీ కోటా నుంచి ప్రాతినిధ్యం దక్కింది. ఇక ఎమ్మెల్సీగా తమకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు వర్లరామయ్య, దళవాయి రమాదేవి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ జాబితా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. అయితే పనిచేసే వారికి పదవులు దక్కుతాయని మొదటి నుంచి చెప్తూ వస్తున్న టీడీపీ అదే నిజమని చెప్పి మరోసారి రుజువు చేసింది. ఆ సంకేతం పంపాలని భావించినటువంటి టీడీపీ అధిష్టానం ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అలాగే దళవాయి రమాదేవికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నటువంటి వర్లరామయ్యకు అటు ఎస్సీ కోటాలో మండలిలో ప్రాతినిధ్యం దక్కింది. అలాగే అనంతపురంలో డ్వాక్రా సంఘం అధ్యక్షురాలుగా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమాదేవికి ఇటు బీసీ కోటా నుంచి కూడా ప్రాతినిధ్యం దక్కింది. ఎమ్మెల్సీగా తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, అటు మంత్రి లోకేష్ కు వర్లరామయ్య కావచ్చు, దళవాయి రమాదేవి కావచ్చు కృతజ్ఞతలు తెలిపారు.